పర్టికులర్ గా చెప్పాలి, మై లవ్ ఇస్ గాన్ లో ఒక స్టెప్ ఉంటుంది. నేను ఇలా వెళ్తుంటాను, వేవ్ కొడుతూ బ్యాక్ వెళ్తాను. ఓకే, నాకు ఆ స్టెప్ రాలేదు. సాంగ్ 5 days షూటింగ్ ఉంది. ఫస్ట్ డే రాలేదు, సెకండ్ డే రాలేదు, థర్డ్ డే రాలేదు, ఫోర్త్ డే రాలేదు, ఫిఫ్త్ డే రాలేదు. సో ఎవ్రీ డే ఈవినింగ్ నాకు 6 o'clock ప్యాకప్ అయిపోయిన తర్వాత 6 to 10 o'clock, 11 o'clock, 12 o'clock వరకు నాతో పాటు ఉండి నాకు ట్రైన్ చేసింది ఆ మూమెంట్ సత్యాన్ని. నేను యాక్చువల్లీ తను రాస్తే అట్లీస్ట్ కొంచెం డబ్బులు ఇద్దామని అనుకునేసరికి తన ఊరికి స్టేషన్ వెళ్ళిపోయి వేరే సాంగ్ వెళ్ళిపోయాడంట. నేను చాలా ఫీల్ అయ్యాను. ఒక టెక్నీషియన్ గానీ, ఒక పర్సన్ గానీ వాళ్ళకి డిజర్వింగ్ అప్లాస్ గానీ, వాళ్ళకి డిజర్వింగ్ క్రెడిట్ గానీ రాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీ మనసులో అది ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నాకేం చేయకపోయినా పర్లేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సత్య టాలెంట్ ఏంటో చూడాలంటే సింపుల్ గా ఇప్పటి వరకు మీరు అందరూ చూసారు, మత్తిపోయింది నో డౌట్. ఒక్కసారి నా కోసం మై లవ్ ఇస్ గాన్ సాంగ్ లో ఆ స్టెప్ తనే చూపిస్తాడు. మీ కమెంట్ ఏంటి? చెప్పేశారు. బన్నీ ఇందాక చేశాడు కదా ఫ్లోరింగ్. అవునా సార్? ఐ ఫీల్ దట్ దానికంటే బెటర్ అతను సెకండ్ చరణానికి ముందు చేశాడు అక్కడి నుంచి. అవును, ఎగ్జాక్ట్ ఫ్రంట్ డోర్ మాస్టర్. మాస్టర్ నేను ఈ మూమెంట్ ఇప్పుడు చూసాను మాస్టర్, లేదనే నేను ఈ మూమెంట్ వేసేవాడిని. రఘు మాస్టర్ తెలుగు నాకు ఈ మూమెంట్ చూపలేదు అనుకుంటాను. ఇప్పుడు చేసావే ఆ ఫ్లోరింగ్, అది ఒక పక్క, మిగతా ఫుల్ సాంగ్ ఒక పక్క.